హోలా! హలో అందరికీ. కార్తీక మాసంలో పోలిపాడ్యం ఎప్పుడొస్తది? దాని యొక్క విశిష్టత ఏంటో చూద్దామండి. కార్తీక మాసం చివరి రోజు వెళ్ళగానే మరుసటి రోజు మనం పోలిపాడ్యమి జరుపుకుంటామండి. కార్తీక మాసం నెల రోజులు మనకి దీపారాధన చేయడం కుదరని వారు, ఏమన్నా ఆటంకం వచ్చి దీపారాధన చేయకపోయినా, ఈ పోలిపాడ్యమి నాడు దీపంలో వదిలితే నెల రోజులు దీపం వెలిగించినంత ఫలితం వస్తదండి. సంవత్సరం 2024లో పోలిపాడ్యం ఎప్పుడు వచ్చిందో చూద్దాము. దీపాలు ఏ సమయంలో వదలాలో చూద్దాము. డిసెంబర్ 1 ఆదివారం మార్నింగ్ 11 AM నుండి డిసెంబర్ 2 మధ్యాహ్నం 12 PM వరకు ఉందండి. కాబట్టి మనం పోలిపాడ్యమి డిసెంబర్ 2వ తారీఖున జరుపుకుంటాము. దీపాలు అనేవి మార్నింగ్ 6:30 లోపు వదిలేయాలండి దీపాలు. ఇప్పుడు పోలిపాడ్యమి యొక్క విశిష్టత గురించి చూద్దాము. పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. దాంట్లో ఆఖరి కోడలే పోలి. ఆమెకి చిన్నప్పటి నుంచి పూజలు, వ్రతాలు అన్న మహా ఇష్టము. కానీ పోలి చేసే పూజలు, వ్రతాలు ఆమె అత్తగారికి అస్సలు నచ్చేవి కావు. తానంత మహాభక్తురాలు వేరొకరు లేరు అని చెప్పి అత్తగారి నమ్మకము, ఆచారాలన్నీ ఆమె ఒక్కరికే తెలుసు అని చెప్పి ఆమె ఒక అభిప్రాయం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాకుండా మిగతా కోడల్ని తీసుకుని నదికి వెళ్ళి స్నానం ఆచరించి దీపాలు వెలిగించి పూజ చేసుకుని వచ్చేది. ఇంట్లో చిన్న కోడలు పూజ చేయకుండా ఉండటానికి పూజా సామాన్లన్నీ దాచిపెట్టేది. కానీ పోలి అత్తగారు నది స్నానానికి వెళ్ళగానే పోలి తన పెరటిలో ఉన్న పత్తిని కోసి వత్తిని తయారు చేసి జిగ చిలకగా వచ్చిన వెన్నని వత్తికి రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం ఎవరికి కనబడకుండా దానిపైన బుట్టని బోర్లించి పెట్టేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపారాధన చేసింది. చివరికి కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య వచ్చింది. రోజు కూడా అత్తగారు పోలికి ఇంట్లో ఉన్నంత పని అప్పగించి దీపాలు పెట్టడానికి తీరిక లేనంత పని మొత్తం చెప్పి ఆ అత్తగారు మిగతా కోడలతో కలిసి నదీ స్నానానికి వెళ్ళారు. కానీ పోలి అన్ని ఆటంకాలని దాటి ఇంటి పనులు అన్నీ చేసుకుని దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా క్రమం తప్పకుండా ధర్మాచరణ చేసినందుకు పోలిని చూసి దేవదూతలు చాలా ముచ్చట వేసింది. వెంటనే పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి దేవదూతలు వచ్చారు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తాకోడళ్ళు ఆ దేవదూతలు తాము కోసమే వచ్చారని చెప్పి అనుకుంటారు. కానీ ఆ దేవదూతలు పోలిని స్వర్గానికి తీసుకెళ్లడం చూసి వారు కూడా ఆశతో స్వర్గానికి వెళ్ళడానికి పోలి కాలిని పట్టుకుంటారు. అప్పుడు దేవదూతలు కేవలం పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వాళ్ళని కిందకి దించేస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి మహిళ ఈ పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు దీపాలని వదులుతారు. చెరువులు, నదులు అవి అందుబాటులో లేనివారు ఇంట్లో దేవుడి దగ్గరైనా లేదా తులసి చెట్టు దగ్గరైనా ఈ పోలిపాడ్యం జరుపుకోవచ్చండి. దీపాలు వదలటం అనేవి మన ఇంట్లో అయినా తులసి చెట్టు దగ్గర అయినా కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం ఏ చోటైతే దీపాలను వెలిగించుకుని వదలాలనుకుంటామో ఆ చోటను శుభ్రం చేసుకుని బియ్య పిండితో ముగ్గు వేసుకుని ఇత్తడి లేదా స్టీల్ బేసిన్ ఉంటే దాన్ని శుభ్రం చేసుకుని చక్కగా దాంట్లో నీళ్లు ఉంచి ఆ పాత్రకి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి. ఆ నీళ్ళని దైవ సమానంగా భావించి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని సంకల్పం చెప్పుకొని గంధం, పుష్పాలు, అక్షంతులతో ఆ నీటిని పూజించి ఆ వెలిగించిన దీపాల్ని ఆ నీటిలో వదలాలి. ఇంతటితో కార్తీక మాసం ముగుస్తుందండి. మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఆ శివకేశవుల్ని ఆరాధించి వారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.